వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. బోమన కరుణాకర్ రెడ్డి ఈ 23 మాసాలుగా టీటీడీ మీద విషప్రచారం చేయడం, ఆఖరికి సాధువులను కూడా విమర్శిస్తూ నోటికొచ్చినట్టు మాట్లాడటం, నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఎందుకు అంతలా విషం కక్కుతున్నాడు, సనాతన ధర్మం అంటే ఆయనకు వచ్చిన బాధ ఏంటి, సనాతన ధర్మాన్ని పరిరక్షించిన భాగంగా సాధువులు ప్రయత్నం చేస్తూ ఉంటే ఈయన కడుపు నొప్పి ఏంటి, ఎందుకు అన్ని విమర్శలు చేశాడో తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ టైం మొదలు ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అడ్స్మిత్ శ్రీనివాస్ సార్. వారిని మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. బోమన కరుణాకర్ రెడ్డి మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చి టీటీడీ గురించి, సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్న సాధువుల గురించి, సాధువులను కించపరుస్తా ఇష్టానురీతిగా మాట్లాడుతున్నాడు. ఇంటిని ముట్టడిస్తాకి వస్తున్నారు అని నేను తెలుసుకుని వారికి దండం పెడదాం అనుకుంటే వాళ్ళంతా టీడీపీ కార్యకర్తలు తెలిసిందంటూ కూడా తీవ్ర విమర్శలు చేశాడు. చంద్రబాబు నాయుడు గారి ఆయన గురించి కూడా తీవ్ర విమర్శలు చేశాడు. ఆ వ్యాఖ్యల్ని, ఆ ప్రెస్ మీట్ని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు ఎలా చూస్తామంటే, ఇక నేను ఆగలని మీరు కొట్టిదాకా అని చూస్తున్నాడు. ఇప్పుడు ఇన్నాళ్ళు కూడా అతను ఒక మాజీ టీటీడీ చైర్మన్, టీటీడీకి మాజీ చైర్మన్ 2 సార్లు చేసాడు, ఎమ్మెల్యేగా చేసాడు. ఒక కాంగ్రెస్లో నాయకుడు, తర్వాత వైసీపీలో నాయకుడు. ఒక మర్యాద, పద్ధతి, గౌరవంతో చంద్రబాబు నాయుడు గారు కొంతమంది పట్ల ఉపేక్షణ ఇస్తాడు. వాళ్ళే తెలుసుకుంటారు, వాళ్ళే మారుతారు. కుక్క కరిసిందని మనం కరుస్తామా, కుక్క కరిసిందని మనం అరుస్తామా అని అనుకుంటాడు ఆయన. అయితే అతనికి సాల్ట్లా మళ్ళాటి వాళ్ళు ఎంత ఇది చెప్పినా, లేకపోతే లోకల్గా ఉన్న వాళ్ళు విమర్శించినా, లేకపోతే అతన్ని అడ్డుకోవడానికి, ముట్టడించడానికి ట్రై చేసిన మహిళలు కానీ వీళ్ళ కుటుంబాన్ని ఇక్కడి నుంచి వెలేయండిరా బాబు అని చెప్పేసి బతిమాలుకుంటున్నారు. అతను తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అందరికన్నా పెద్ద దొంగ కరుణాకర్ రెడ్డి అండి. నెంబర్ 1 దొంగ. నెంబర్ 1. అతని తర్వాతే ఎవడైనా. చాలామంది దొంగతనాలు చేశారు. పరకామణిలో డాలర్లు ఎత్తుకుపోయిన వాళ్ళు ఉన్నారు, బంగారు నగలు ఎత్తుకుపోయిన వాళ్ళు, చిన్న పెద్ద వస్తువులు ఎత్తుకుపోయిన ఉన్నారు, గుడి హుండీలు దుబ్బేసిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటివన్నీ చాలా దొంగతనాలు, ప్రసాదాలు మాయ చేసిన వాళ్ళు ఉన్నారు, రకరకాల కాంట్రాక్టుల్లో అవినీతి చేసిన వాళ్ళు ఉన్నారు, చిన్న పెద్ద స్కాములు చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికంటే పెద్ద దొంగ కరుణాకర్ రెడ్డి. ఎందుకంటే అతనికి ఊపిరి ఆడట్లా, ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ ముఠా అంతా అక్కడ పెట్టుకున్నాను, ఆ ముఠాను ఒక్కొక్కరిని ఏరేస్తున్నారు వీళ్ళు, లేదా ముఠా అందరినీ వాళ్ళకి పెత్తనం లేకుండా పక్క తోస్తారు అనేటువంటి దుగ్ధ రగిలిపోతూ ఉన్నాడు. పైగా అతను ఇప్పుడున్న చైర్మన్ కానీ, లేకపోతే పాలక మండలి, లేకపోతే ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలో అతని మనుషులందరినీ టికెట్ సింగాలు అలాంటి వాళ్ళందరూ లేకపోతున్నారు అక్కడ ఉండకుండా. ఇవన్నీ తొట్టుకోలేకపోతున్నారు. ఆ లేపేయడం మరీ కడుపుమంటలా ఉంది. తర్వాత భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనపట్ల. సహజంగా ఏమవుద్ది, అయితే ఆతుకూరు లేకపోతే ఘనాత్కూరు అన్నట్టుగా పోతా పోయింది, కానీ అనాల్సిన అనేసి పోదాం అన్న లెక్కలోకి వచ్చాడు అతను. అట్లా తెగించి మాట్లాడుతున్నాడు. తెగించిపోయి ఇది తప్పదు, ఇంకా అతనికి తప్పదు బంధునాశనం అన్నట్టుగా అతని మీద చర్యలు ఉంటాయి. ఇంక నేను చెప్తాను, మీరు వినండి. ఖచ్చితంగా అతని మీద చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయి. చాలా దగ్గరలోనే చూస్తారు మీరు. ఇంకోటి అంటే సాధువుల గురించి, కాషాయం గురించి, వీళ్ళందరి గురించి మాట్లాడాడు. గురువుల గురించి ఇష్టం మాట్లాడుతున్నాడు. నిజమే, అందులో కూడా ఉంటారు కొంతమంది. మీ దగ్గర ఉండేవాడు కదా, ఎత్తడ పాడతా పెడలా ముఖం వేసుకుని తలతలలాడతా మీ జగన్మోహన్ రెడ్డి, అది బూట్లు నాకివాడు, అది పాదాలు నాకివాడు కదా మీతో సహా. మీ బ్యాచ్ దొంగల ముఠాలో సభ్యుడు. అతనికి మీరు వేసారు కాషాయం కాబట్టి అందరూ అలా ఉంటారు అనుకోకూడదు. అర్థమైందండి? ఇప్పుడు నువ్వు ఆ స్వామి తాలూకు రూపురేఖ లావణ్యాలని నువ్వు విమర్శించినంత మొత్తం నువ్వు గొప్పడైపోవు. నీకు రాజారెడ్డిని మీద విమర్శలు చెలరేగేటప్పటికి జగన్మోహన్ రెడ్డి పేలిన పేలాపన, అవివేకమైన అతను ప్రెస్ మీట్ ఇవన్నీ చూసిన తర్వాత ఆటోమేటిక్గా రాజారెడ్డి బొమ్మ అంతా బయటకు వచ్చింది. రకరకాల మొత్తం చరిత్ర, అతని హీన చరిత్ర, రక్త చరిత్ర, అతని ఒక దౌర్భాగ్యమైన చరిత్ర ఇవన్నీ బయటకు వచ్చేటప్పటికి తండ్రి లాంటి వాడు నీకు, తండ్రి కానీ తండ్రి ఆయన మీద అలా వచ్చి తట్టుకోలేకపోతున్నాం. రాజశేఖర రెడ్డి గారు అలాగే స్పందించేవాడు ఇప్పుడు. ఎందుకంటే పుత్ర సమానుడు ఇతను. ఎవరో కరుణాకర్ రెడ్డి రాజారెడ్డికి పుత్ర సమానుడే. రాజారెడ్డి తీసుకొచ్చి పెట్టాడు తన ప్రతినిధిగా తిరుపతిలో. కుమ్ముకోరా బాబు, ఇక్కడ కడప నుంచి నేను పెత్తనం చేస్తాను, ఇక్కడ కుమ్మేసుకోరా బాబు అని. తిరుపతి ప్రాంతానికి సామ్రాజ్యం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళంతా దొంగలు ముఠా అండి. వీళ్ళంతానే దోచుకోవడం, పెత్తనాలు, రౌడీజం చేయటం, ఇలాంటివి అన్నిటిలో. అందులో నువ్వు పూర్తి సక్సెస్ అయ్యి, నీ అదృష్టం ఏంటంటే నువ్వు లైన్లోకి వచ్చిన తర్వాత 10 ఏళ్ళు కాంగ్రెస్ ఉందా, 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఒక 5 ఏళ్ళు మాత్రం టీడీపీ ఉంది, ఇప్పుడు మళ్ళీ టీడీపీ వచ్చింది. ఈ టర్మ్లో నీ కథ ముగిస్తారు, అందులో అనుమానం లేదు. కథ ముగించడం అంటే బాబు నన్ను చంపేస్తారు, నిన్ను కొట్టినోటి, కుక్కను కొట్టినోటి నేను లోపల పడేస్తారు. ఏంటండి, ఇప్పుడు రోడ్డు మీద కుక్క మురుగుతూ ఉంటుంది, సర్లే మొరగనేల దాని జోలికి ఏం వెళ్తాం అనుకుంటారు. పదే మురిగితే అదిలిస్తారు, శృతిమిస్తే ఎత్తి బండ్లు వేస్తారు. మురిగితే
కుక్కలు మురుగుతాయి అనుకుంటారు, ఏదో సడి అయి ఉంటుంది మురిగినాయి అనుకుంటారు. ఇంకా మురుగుతున్నాయి అనుకోండి అదిలిస్తారు. ఇప్పుడు మేము అదిలిస్తున్నాం, మేము చేసే పని మిమ్మల్ని అదిలించడం. ఇంకా మురుగుతున్నారు ఓడలు పెట్టేసి మురుగుతా రోదిస్తున్నాయి అనుకో, దుడ్డు కర్ర ఇచ్చుకుని ఏమిచ్చుకుని దుడ్డు కర్ర ఇచ్చుకుని ముడ్డి పగలు కొడతారు. నీకు అది త్వరలో జరుగుద్ది. అది ఎలా జరుగుద్ది అనేటువంటిది నువ్వే చూస్తావు. కాబట్టి ఆయన రెచ్చిపోయి మాట్లాడతా మనం ఇంకా దుడ్డు కర్ర ఇచ్చుకుని రాలేదేటని చంద్రబాబు గారిని లాక్కొస్తున్నాడు. నేను కొట్టించుకోవడానికి చూస్తున్నాడు, రెచ్చగొడతా చూస్తున్నాడు. అందులో భాగంగా రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్ష. నీ నోటు నీ నోరా సెప్టిక్ లాబరేటరీ ఏం మాట్లాడుతావు, ఎంత దుర్వాసన అసలు. నువ్వు పచ్చబద్దాలు మాట్లాడడానికి రాజశేఖర రెడ్డి ఆవిడ చంద్రబాబు ముందు సెల్ఫ్ మేడ్ మ్యాన్ చంద్రబాబు నాయుడు గారు. రాజశేఖర రెడ్డి వాళ్ళ బాబు ఢిల్లీలో కప్పాలు కట్టి అతన్ని ఎస్టాబ్లిష్ చేసాడు. చంద్రబాబు నాయుడు గారు విద్యార్థి దశలోనే జన్మభూమి లాంటి కార్యక్రమాలు చేశాడు. అతను శ్రమదానం లాంటి పనులు చేసి ఆ నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకుని విద్యార్థి నాయకుడిగా ఎదిగి ఎమ్మెల్యే సీటు కూడా ఇందిరాగాంధీ గారు స్వయంగా ఇచ్చింది ఆయనకి. ఎమ్మెల్యే సీటు కూడా ఇందిరాగాంధీ గారు స్వయంగా ఆయనకి ఢిల్లీ నుంచి వచ్చింది సీట్ ఆయనకి. ఇక్కడ మీ తొట్టి గ్యాంగ్ ఉంటారు కదా మీ వాళ్ళు, ఇంకా అప్పట్లో ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ ఇతను ఎంత తొక్కుదామని చూసినా అక్కడి నుంచి గుర్తించారు ఆయన్ని. ఎందుకంటే ఇందిరాగాంధీ గారు ఒక పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు యువ నాయకత్వం, ఆయన ఉత్సాహాన్ని అది చూసి ఆయన గురించి ఎంక్వైరీ చేసుకుని తెప్పించుకొని పరిశీలించి ఆయనకి సీట్ ఇవ్వడం జరిగింది. విశ్వ ప్రయత్నం చేశారు రాకుండా ఉండడం కోసం. అప్పుడు రాజశేఖర రెడ్డి ఏ పార్టీలో పోటీ చేయడం తెలుసా నీకు? కరుణాకర్ రెడ్డి. నీకు బుర్ర ఉందా అసలు? రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేశాడు 78లో. రెడ్డి కాంగ్రెస్లో ఉన్న రాజశేఖర రెడ్డి లేకపోతే వాళ్ళ బాబు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ భిక్ష పెడతాం ఏంటి? అసలు నువ్వు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా ఇలాంటి మాటలు మాట్లాడడానికి? అంటే ఇవాళ ఉన్న ప్రజలు, ఇవాళ ఉన్న తరం ఆ సంగతి తెలియదు, మర్చిపోయి ఉంటారు, లేదా గుర్తు ఉండదు, లేకపోతే కొత్త తరం తెలియదు, మనం ఏం చెప్పిన నమ్ముతారు అనుకుంటున్నాడు అంతే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇందిరా కాంగ్రెస్లో ముందుగా అక్కడి నుంచి పోటీ చేసి గెలిచి రెడ్డి కాంగ్రెస్లో పార్టీ అడ్రస్ లేకుండా పోతే రాజశేఖర రెడ్డి ముక్కి మూలిగాడు బాబు చేసిన దౌర్జన్యాలు దుర్మార్గాలు రిగ్గింగ్లతో నెగ్గాడు. గెలిచిన తర్వాత ఎవరు భిక్షతోటి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చాడో తెలుసా నీకు? కేవలం చంద్రబాబు నాయుడు గారి భిక్ష. అది తర్వాత చంద్రబాబు నాయుడు గారికి మంత్రి వచ్చింది. రాజశేఖర రెడ్డి గారికి మంత్రి పదవిని సిఫారసు చేసింది ఎవరో అప్పట్లో మీ పార్టీ చిత్తూరు జిల్లాలో చాలా ప్రముఖ నాయకులు గళ్ళ అరుణ గారు, వాళ్ళ తండ్రి గారు, వాళ్ళ తాతగారు, వాళ్ళ రికమెండేషన్తో రాజగోపాల్ నాయుడు గారి రికమెండేషన్తో రాజశేఖర రెడ్డికి కూడా మంత్రి పదవి వచ్చిందనేటువంటిది స్వయంగా ఆవిడ చెప్పింది. మీ పార్టీ ఆవిడే. ఇటీవల కాలంలో అంటే నువ్వు మరి కాంగ్రెస్ వాడు వైసీపీలోకి వెళ్ళినట్టు ఆవిడ టీడీపీలోకి వచ్చింది. మేము మీ ఓడి స్మెల్లో వాసన మోకం చూడలేక ఏంటండి. కాబట్టి నీకు సగం తెలిసి సగం తెలియకుండా మాట్లాడకు. మామూలుగానే మీ అందరికీ బుర్ర తక్కువ, బుర్రలో గుంజి ఉండదు. మామూలుగా దెబ్బలాటలో అంటే దొంగతనాలు అలవాటు చేసి ఎవడన్నా ఏంటరా పట్టుకుంటే కొడతాలో దెబ్బలాటలు అలవాటు కదా మీకు. అదే రీతిలో ఎదురుదాడి అనేటువంటిది, ఆ ఎదురుదాడి అతను తిరిగి మామూలుగా వీళ్ళు దాడి చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటిది త్వరలో చూస్తావు. నీకు ఒక టైం అయిపోతుంది ఇంకా నీకు ఎందుకంటే విపరీతంగా వాగుడు ఎక్కువైపోతుంది నీకు. ఇంకా 100 గొడవలు రాబోతు గాలివానికి పోయినట్టు నువ్వు మాట్లాడి వదురు నెక్స్ట్ మాట్లాడాలాగా ఎన్నాళ్ళు మాట్లాడతావు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రాజకీయ భిక్ష లేకపోతే అతని గురించి చాలా హీనంగా మాట్లాడుతున్నావు నువ్వు. దీని మీద మా స్థాయిని మించిన పార్టీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేటువంటి మేము డిమాండ్ చేస్తాం. కరుణాకర్ రెడ్డిని రోడ్డు మీద ఈడ్చుకెళ్ళాలి, అరెస్ట్ చేసి మోకాళ్ళ చెప్పలో సరిచేయాలా. అతను మోకాళ్ళ నొప్పులు ఎక్కువైపోయినాయి ఈ మధ్య. ఏంటండి నీ రీప్లేస్మెంట్ అయితే చేయాలని చెప్పేసి కోరుకుంటాం. ఎందుకంటే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు నన్నంత చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోరు. ఆయన అసలు ఈయన మనిషి ఉన్నాడనే గుర్తించడు ఆయన. కానీ ఆయన దైవద్రోహి, ధర్మద్రోహి, ధర్మం గురించి కూడా తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు, దైవాపచారం చేశాడు, అప్రతిష్ట పాలు చేశాడు, అనేక నేరాలు చేశాడు. పరకామణితో సహా లడ్డు కల్తీతో సహా అన్నింటిలో నేరాలు ఉన్నాడు. కాబట్టి దర్యాప్తు బృందం కూడా ఇటువంటి వాడి పట్ల ఉపేక్ష తగదు, ఎక్కువ ఆలస్యం చేయొద్దు, ఇతన్ని మీరు ఫైనల్ చేసి ఇతని పాత్ర ఎస్టాబ్లిష్ చేసి ఛార్జ్షీట్ వేసి లోపల దొబ్బితేనే కానీ నోరు మూసుకొని ఉన్నాడు. శివిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతున్నాడా? దారిలోకి వచ్చాడు లేదా? ఎప్పుడు నోరెత్తి మళ్ళీ అప్పుడు లోపల దొబ్బుతారు. ఇలాంటి వాళ్ళందరినీ పిచ్చి కుక్కలు అన్నట్లని ఎంతసేపు కూడా రోడ్డు మీద తిరగనివ్వకూడదు. సనాతన ధర్మాన్ని కించపరుస్తూ ఋషుల్ని, ఆ పీఠాధిపతుల్ని
హీనంగా మాట్లాడుతూ ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు. రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మీరు అన్నట్టు కొట్టించుకోవడం విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ఏదంటే లబోదీపం ఏడవడానికి ఆని కొడితే ఆవిడ ఎడతాడండి. ఇప్పుడు అయిపోయింది. భూమన కరుణాకర్ రెడ్డి విషయంలో కూటమి పెద్దలు, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని నిరోధించి కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేసిన నరసింహ శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.